నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. పల్లె సంగ్రామం మొదలైంది. మూడో విడతలో భాగంగా మొత్తం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచి ఆ పోలింగ్ జరుగుతుంది. 1 గంటల వరకు అయితే ఈ పోలింగ్ కార్యక్రమం ఉంటుంది. పెద్ద మొత్తంలో ఓటర్లని పాల్గొనడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్. మొత్తం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 168 సర్పంచ్ స్థానాలు ఉంటాయి. ఇప్పటికే 26 దాదాపుగా ఏకగ్రీవమయ్యాయి. మరి 142 స్థానాలకు ప్రస్తుతం అయితే పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి. కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం మొత్తం పరిధిలో అధికారులు అయితే ఇక్కడ నుంచి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయితే నమోదైంది. మొత్తం పెద్ద మొత్తంలో అందరి ఏదైతే అధికారులందరూ కూడా గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మొత్తానికి మెటీరియల్ డిస్పాచ్ అయినటువంటి పరిస్థితి. మాట్లాడదాం. ఇన్ఛార్జిగా ఉన్నారు ఆర్డీఓ ఎల్లారెడ్డి గారు. చెప్పండి, ఎట్లా ఏర్పాట్లు కొనసాగించారు? దాదాపుగా ఎట్లా అంటే మూడో విడత అనేసరికంటే ఎంతో కొంత అందరికి కూడా అవగాహన వచ్చింది. బిర్కూర్ మండలానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎన్ని పోలింగ్ కేంద్రాలని? ఇప్పుడు టోటల్గా ఉన్నటువంటి ఓటర్స్ 20,220 మంది ఓటర్స్ ఈ థర్డ్ ఫేజ్లో మన ఓటు వాళ్ళని వినియోగించుకోబోతున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టే బిర్కూర్ అనేది చాలా పెద్ద జీపీ. దీంట్లో 7,044 మంది ఓటర్స్ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం ఏంటంటే టోటల్గా మనకు 106 పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేసింది. ఓకే, దాంతోపాటు 12 జీపీల్లో ఇది ఎలక్షన్స్ ఇప్పుడు జరగబోతున్నాయి. ఒక జీపీ ఆల్రెడీ యునానిమస్ అయ్యింది. కాబట్టి దీంట్లో చూసుకున్నట్టయితే మనము ఈ ఏర్పాట్లో భాగంగా మొత్తంగా మండలాన్ని ఒక 3 జోన్గా డివైడ్ చేసుకున్నాము. అదేవిధంగా 7 రూట్లుగా డివైడ్ చేసుకొని ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సఫిషియంట్ పీఓను ఓపీఓను అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ను దృష్టిలో పెట్టుకొని అరేంజ్ చేశాము. దాంతోపాటు మెటీరియల్ కూడా అంతా సఫిషియెంట్గా అరేంజ్ చేశాము. ఇప్పుడు అందరూ కూడా అన్నీ చెక్ చేసుకొని వాళ్ళ కేంద్రాలకు వెళ్ళి మిగతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. 100% ఓటింగ్ కూడా ఎక్కువ కావాలని చెప్పి ప్రయత్నిస్తున్నాము. కాబట్టి ఎక్కడ ఇబ్బందులు లేవు. 100% రేపు అనుకున్న టైంకి ఓటింగ్ జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ కూడా విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతాం. మొత్తం ఏదైతే సమస్యాత్మకమైనటువంటి మన కేంద్రాలు ఉన్నాయి బిర్కూర్ మండలం కావచ్చు, ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి మొత్తం మనకి సెన్సిటివ్ ఏరియాస్ 3 ఉన్నాయండి. బీర్కూర్ ఒకటి, దామరంచ ఒకటి, బైరపూర్ ఒకటి. ఈ 3 సెన్సిటివ్ ఏరియాస్లో మనం ఎప్పటికప్పుడు ఎఫ్ఎస్టీని పంపిస్తూ ఉన్నాము. ఏ ఇష్యూ వచ్చినా ఆ ఎఫ్ఎస్టీ ఆ నెక్స్ట్ మూమెంటే వాళ్ళు రావడం జరుగుతుంది అండ్ అక్కడ ఉన్న ఏరియా అంతా డిస్పర్స్ చేయడం జరుగుతుంది. అండ్ 3 ఏరియాస్లో మనం ఈచ్ పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. బీర్కూర్లో ప్రత్యేకంగా ఎస్పెషల్లీ అక్కడ మనం వీడియోగ్రాఫర్ని కూడా కౌంటింగ్ ఏరియాస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ కౌంటింగ్ అనేది ఏం ఇష్యూ రాకుండా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ట్రై చేయడానికి అక్కడ మనం వీడియోగ్రాఫర్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడున్న సెంటర్లలో సమస్యాత్మక కేంద్రాలకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. బట్ ఓటర్ అవగాహన పెరిగి భారీ సంఖ్యలో పాల్గొనడానికి ఏ విధమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా? మరి చేసుకున్నామండి. మనం తిమ్మాపూర్కి వచ్చేసరికి మనకు రీసెంట్గా ఒక ఇష్యూ అయింది. సో దానివల్ల అలాంటి ఇష్యూస్ అరైజ్ కాకుండా మనం ప్రతిరోజు మార్నింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటిది కండక్ట్ చేశాము. 2 times వాళ్ళు ఓటర్ అవేర్నెస్ గురించి వీడియో కానీ ఆడియో కానీ రూపంలో ప్రజలకి అవగాహన కలిగించడానికి ప్రతి జీపీలో అలా ఏర్పాటు చేశాము. భారీగా మొత్తం ప్రజలందరూ తల్లి వచ్చి ఓటు వేసే విధంగా చేశానంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నానంటే మీ ఓటు అనేది ఎంతో అమూల్యమైనది. అందరూ మీ ఓటు హక్కుని వినియోగించుకొని ఒక మంచి నాయకుని ఎన్నుకుంటారని కోరుకుంటున్నాను. ఏదైతే మీరు స్లిప్ సంబంధించి గ్రామాలలో అయితే సెక్రటరీ ఉంటారు. ఈ కొన్ని ఓట్లు కూడా మిస్ మ్యాచ్ అయినట్టు, ఒక గ్రామానికి చెందిన ఓట్లు మరో గ్రామంలోకి వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కిష్టాపూర్ చూసుకుంటే 701 నంబర్ని అంకోల్ క్యాంప్ సంబంధించినటువంటి ఓటర్ ఇక్కడ రావడం, ఇదంతా ఏంది? ఎందుకు ఇట్లా జరుగుతుంది? అలాంటి ఇష్యూస్ జరగలేదు. అలాంటి ఇష్యూస్ రైతు నగర్లో అరైజ్ అయినాయి. కానీ అది మేము టీపోల్ ద్వారా అది చేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రతిదీ క్లియర్గా ఉంది. ఏఎస్డి అని మేము ప్రతి మ్యాపింగ్ చేస్తాం కదండి, అక్కడ మేము ఏఎస్డి అని ప్రింట్ చేయించాము. పోలింగ్ బూత్ పోస్టల్ బ్యాలెట్ అయినా కానీ దానికి కూడా ఈజీగా ఏర్పడడానికి ప్రింట్ చేయించాము. అది క్లియర్గా ఉందండి. అన్ని ఓటర్ స్లిప్స్ ఈచ్ పర్సన్కి వెళ్ళేటట్టు మేము చూసుకున్నాము. జీపీఓస్ ద్వారా కానీ పంచాయత్ సెక్రటరీస్ ద్వారా కానీ ప్రతి ప్రజలకి ఏర్పాటయ్యేలా చేసుకున్నాం. ఎంఆర్ఓ గారు ఉన్నారు. చెప్పండి, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి బందోబస్తును ఏర్పాటు చేశారు? మరి ఎట్లా ఉండబోతుంది? ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది కౌంటింగ్ అదంతా? రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుందండి. ఉదయం 1 గంట వరకు ఈ పోలింగ్ సరళి అనేది జరుగుతుంటుంది. మరి దాని దగ్గర మనం పోలీస్ బందోబస్తు, గట్టి బందోబస్తుని ఏర్పాటు చేసినాము. పోలింగ్ సరళి సక్రమంగా శాంతియుతంగా జరగాలని. అదే 1 గంటకు పోలింగ్ పూర్తి కాగానే అదే 2 o'clock వరకు మళ్ళీ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ సర్పంచ్ వార్డ్ వైజ్ గా కౌంటింగ్ స్టార్ట్ అవుతుందండి. ఇది కౌంటింగ్ అనేది అదే రోజు కంప్లీట్ కావచ్చు, లేదా అది మనకి బీర్కూర్లో కాస్త ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి అది కొంచెం దానికి కొద్దిగా లేట్ అయ్యే
ఛాన్సెస్ ఉందండి. వృద్ధులు ఉంటారు, పెద్ద వయసు వాళ్ళకి సంబంధించి పోలింగ్ కేంద్రాల వరకు అయితే ఏదో రకంగా వస్తారు, లోపలికి తీసుకెళ్ళడానికి అట్లా ఏమన్నా ఉందండి అలాంటిది. ఇప్పుడు ఎవరైతే వృద్ధులని పోలింగ్ బూత్ వరకు వచ్చేసరికి వాళ్ళని ఓటు వేయడానికి తీసుకెళ్ళి వాళ్ళకి వీల్ చైర్ ఒకటి అలా అరేంజ్ చేసినామండి. ర్యామ్స్ వాళ్ళు ఈజీగా ఎక్కడానికి కూడా, ఓటర్లు ఈజీగా మూవ్ కావడానికి కూడా ర్యామ్స్ కూడా అరేంజ్ చేసాం. ఇంకా సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఒక ఆర్డీఓని బీర్కూర్ మండలానికి కేటాయించడం వెనుక ఏంది అసలు? ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో భాగంగానే ఇచ్చారు. ప్రతి జిల్లాలో ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని జిల్లా కలెక్టర్ గారు ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో ప్రతి 2 మండల్స్ కి ఒక అడిషనల్ కలెక్టర్ ను, ఏసీఎల్బి గారిని, అదేవిధంగా ఆర్డీఓను ఇలా ఇచ్చారు. అదేవిధంగా సెకండ్ ఫేజ్ లో కూడా ప్రతి 2 మండల్స్ కు 1 మండల్ కి ఇచ్చారు. అదే భాగంగానే నాకు ఇక్కడ బిర్కూర్కి ఇవ్వడం జరిగింది. ఇంకా ఏంటంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం స్మూత్గా చేసుకోవడానికి అంటే ఉన్న మ్యాన్ పవర్ను సార్ ఏంటంటే హై లెవెల్ ఆఫీసర్స్ని పెడితే కొంత హ్యాండిల్ చేసుకోవడానికి ఏదైనా ఉన్నా సరే ఈజీగా ఉంటుంది, స్మూత్గా ఎలక్షన్ ప్రక్రియను కంప్లీట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇది ఒక స్ట్రాటజీలో భాగంగా పెట్టుకున్నటువంటి అంతే మిస్ ఏం లేదు. ఇంకా మీరు అన్నారు ఇంకోటి పోలింగ్ సిబ్బంది కోసం అని చెప్పి ప్రతి పిఎస్లో కూడా ఏంటంటే మా పంచాయతీ సిబ్బంది ఉన్నారు, కారోబారు, పంచాయతీ సెక్రటరీ, మిగతా వాళ్ళందరూ కూడా వీల్ చైర్స్తో రెడీగా ఉంటారు. హెల్ప్ డెస్క్ అనేది ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉంటుంది అది లొకేషన్లో. కాబట్టి ఓటర్లకు ఏమైనా డౌట్స్ వచ్చినా సరే ఆ పోలింగ్ స్టేషన్లో బిఎల్ఓలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి స్లిప్ రాసి చేతిలో పెడతారు. అదేవిధంగా వీళ్ళకు వీల్ చైర్స్ని కూడా తీసుకుపోయి మా వాళ్ళే వృద్ధులకు కానీ, కొందరు ఆరోగ్యకరంగా ఇబ్బందులు ఉన్న వారు కానీ తీసుకొని అక్కడ తీసుకెళ్తారు. ఒకవేళ వాళ్ళు మరీ కూడా వేయలేని పరిస్థితిలో ఉంటే నిబంధనల ప్రకారం వాళ్ళు ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ఓటు అనేది వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతటి ఏజ్ ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అందరూ కూడా ఓటు వినియోగించుకుంటే మ్యాక్సిమం ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. వాస్తవంగా మనకు ప్రజాస్వామ్యం అన్నది ఓటింగ్ ప్రక్రియ ద్వారా బలవంతం అవుతాయి. కాబట్టి అందరికి ఓటర్స్కి ఒకటే విజ్ఞప్తి, అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలా. 100% ఓటింగ్ అనేది జరిగేటట్టు అందరు సహకరించాలి. ఏ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని కేంద్రాల్లో కూడా పోలీస్ బందోబస్తు ఉంది. అందరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. పెద్ద వయసు వాళ్ళు ఎవరైతే వృద్ధులు ఉంటారో 80+ అయిన వాళ్ళకి సాధారణంగా చూపు ప్రభావం కనిపించని పరిస్థితి, వాళ్ళ సెంటర్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఓటుని ఎవరేస్తారు అసలు? నిబంధన ప్రకారం వాళ్ళకు ఫామ్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పీఓకు నింపించినట్టయితే పీఓ గారు ఆమె కన్సెంట్ తీసుకొని ఎవరి ద్వారా అయితే వేయాలనుకుంటున్నారో వాళ్ళ ద్వారా కూడా ఒక ఫామ్ తీసుకొని ఆ వ్యక్తి ద్వారా వేయించడం అనేది జరుగుతుంది. ఆమె ఏది చెప్తే దానికే. సో ఓవరాల్ ఇది పరిస్థితి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 3వ ఫేజ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. డిస్పాచ్ కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. రేపు ఉదయం ప్రారంభమవుతున్నటువంటి పోలింగ్ పెద్ద సంఖ్యలో ఓటర్లని నిమగ్నం చేయడానికి, పాల్గొనడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. మళ్ళీ వార్డు స్థానాలకు దాదాపుగా 1482 వార్డు స్థానాలకు రేపే ఎన్నికలు ఉండడం, సర్పంచ్ స్థానాలు 142 ఉండడం, ఇవన్నిటికి కూడా పెద్ద మొత్తంలో అధికారులు ఏర్పాటు చేశారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే బందోబస్తుని మోహరించినట్టు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, కామారెడ్డి జిల్లా నుంచి.